గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చంద్రబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దాం అమ్మా, వెళ్దాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయ్యో బాబోయ్, చంద్రబాబు గారు కొంపలు మునిగిపోయారండి. ఏమైందిరా? మీరు ఎట్టగా బట్టలు తీయండి, నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు కూడా తీయమంటున్నావు, నీ బట్టలు కూడా తీస్తున్నావు, నీకేమైనా మతిపోయిందా? బతిపావటం కదా ఏం మగడ, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలితో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు తీసుకొని బట్టలు నాకు ఇచ్చేయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు నువ్వు పనుడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు, దండం పెడతాను. విప్పను అయితే ఇంకాగేమిటి అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు అదే నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏంట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. అన్నవరం ఏంటి? ఏడ్చేవాడి గడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అండ అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. వామ్మో వాయో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం. అది కండబలం కాదు, గుండె బలం. నువ్వేట అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగు పెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పొందుతా. వద్దురా రావుడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాల నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయస్సు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చిపట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతుంది. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు, 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాడు, అంటే మానవత్వం ఉన్నవాడు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, గాని నన్నేమేం చేయలేరు. శంకర జయతు జయతు హరమం, జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం, జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరమం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్ర
तस्मै नकाराय नमः शिवाय जयतु जयतु हे शम्भो शङ्कर जयतु जयतु हर ओम् जयतु हे शम्भो शङ्कर जयतु हर ओम् नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय तस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय जयतु हे शम्भो शङ्कर जयतु हर ओम् 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 ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా. ఏం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్కాకు తమలపాకు, నేను చదివింది పదాకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వానకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవాలయానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కోర్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చినావు. తల దించుకొని తిరిగి దారి పట్టాలి. నీకు ఈ భూమిలో చారుడు మట్టి గుడక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు ముద్ద దొరుకుతాది. అది గుడక వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే ఎట్లుండోది నా దెబ్బ. ఏమైంది?
ఒంట్లో ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. జ్ఞాపకం వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా సీతారత్న, అబ్బాయిరా పెళ్లికి వెళ్ళారండి. అయ్యో రే, నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా. అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని అమ్మాయిని ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాట్లు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుగా మీరు తినండి. ప్రేమకు పెదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయనే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మ, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు, ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడే ఇస్తారండి. అసలు ముదిరిపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పూజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి. అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి. మంత్రులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి, మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాడుగా. ఏడముందో తెలియని కవుకు దెబ్బ 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం.